ఎవరు గెలుస్తారని మీ ప్రెడిక్షన్ కావాలి మాకు ఇప్పుడు. ప్రెడిక్షన్. రేపు ఎస్ఆర్హెచ్ లాకెట్ ఇన్, 31st మాది లాకెట్ ఇన్. ఓకే, సో మరిక భజే వాయువేగం గురించి మీ మాటల్లో ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రింట్ మీడియా అండ్ ఆల్ ద ప్రెస్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడికి వచ్చిన విల్ విషెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంజుషా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ది ఈవెంట్ అండ్ స్పీకింగ్ సచ్ నైస్ వర్డ్స్ అబౌట్ మీ. మ్యాచింగ్ ఈరోజు. సో మా టీంలో ఎవరు పెద్దగా ఏం మాట్లాడలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేనే మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ ఏమనకు నన్ను, ఊరికి ఎక్కువసేపు మాట్లాడా అది ఇదని. సో నాకు ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో నేను కథ విన్నప్పటి నుంచి మోస్ట్ ఎగ్జైటింగ్గా ఆ రిలీజ్కి వెయిట్ చేస్తుంది, ఆ 31st ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది హైయెస్ట్ ఈ సినిమాకే. ఎందుకంటే నేను ఎలాంటి కథ అయితే చేద్దాం అనుకుంటున్నానో, ఎలాంటి ఎమోషన్ నా సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉండాలనుకున్నానో, ఎలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేద్దాం అనుకున్నానో, ఎలాంటి డ్రామా కానీ ఎమోషన్స్ కానీ అడ్రినలిన్ కానీ హీరోయిజం కానీ ఎలా పోర్ట్రే చేయాలనుకున్నానో అది 100% నేను అనుకున్నట్టు, ఆర్ నేను అనుకున్నట్టు కూడా కాదు, యాక్చువల్లీ ప్రశాంత్ అనుకున్నాడు నాకు కావాల్సినట్టు, నాకు కరెక్ట్గా ఉండేటట్టు 100% సెట్ అయిన సినిమా ఇది. అంటే సెట్ అవ్వడం అంటే మా టీము, ప్రశాంత్ అండ్ మా టీం సెట్ చేశారు. బట్ యా, సో ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయిన సినిమా నాకు తెలిసి నా కెరీర్లో నాకు ఇప్పటివరకు లేదు. ఇది ఎందుకు ఇంత నమ్మకంగా బలంగా చెప్తున్నా అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చి RX100 రిలీజ్ అయ్యి 5-6 years అవుతుంది. హ్యావ్ డన్ అబౌట్ 8-9 ఫిలిమ్స్. అందులో కొన్ని అనుకున్నట్టు ఆడలేదు, కొన్ని బాగానే ఆడినాయి. రీసెంట్గా బెదుర్లంక హిట్ అయింది. బట్ ఎన్ని చేసినా నేను అనుకుంటున్నా నాకు కావాల్సినట్టు ఆ ప్రాపర్ ఫుట్ ఏదైతే ఉందో, అడుగు కరెక్ట్గా ఫర్మ్గా ముందుకెళ్ళేది, అది నాకు ఈ సినిమాతోనే దొరుకుతుంది. బికాజ్ ఎలాంటి ఇది సినిమాకి ఓకే ఇది ఇలాంటి ఎలిమెంట్ పెడితే హిట్ అవుతుంది, లేకపోతే ఇలాంటి ఐటమ్స్ పెడితే హిట్ అవుతుంది, ఆర్ ఇలాంటి యూనో ఆ రేంజ్ ఆఫ్ బడ్జెట్స్ ఉండాలి, ఆ రేంజ్ ఆఫ్ హీరో ఉండాలి, ఆర్ యూనో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ వేటి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా ఎందుకు బాగుంటుంది అని అంటే, సినిమా ఎందుకు ఆడుతుంది అని అంటే, సినిమా బాగుంటుంది అనే మెయిన్ రీజన్తో వస్తున్న సినిమా ఇది. సో రీసెంట్ అంటే ఈ మధ్య ఎవరన్నా ఒక నా స్టేజ్లో ఒక యంగ్ హీరో ఏదన్నా ప్రాపర్ సీరియస్ మాస్ సినిమానో ఆర్ సీరియస్ కమర్షియల్ సినిమానో సీరియస్ ఎమోషనల్ సినిమానో చేద్దాం అనుకుంటే మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, అది చేసిన విధానానికి ఐదర్ ఇమేజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవడం, ఆర్ ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, ఇమేజ్ కరెక్ట్గా ఏదన్నా మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే కమర్షియల్ చేసే ప్రాసెస్లో ఏదన్నా ఎగ్జాజరేటెడ్ థింగ్స్ పెట్టడం, అది ఆడియన్స్కి కొంచెం ఓల్డ్ టైప్లో అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరలీ అవుతూ ఉన్నాయి. బట్ ఈ సినిమాకి మేము ఏదైతే చెప్దాం అనుకుంటున్నానో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా 100% ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ మన మధ్యలో జరుగుతున్న కథలాగా మన కళ్ళకి నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. అంత హుక్డ్ ఉంటారు అండ్ అంత ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఆ కథలో నుంచి ఆ ఎమోషన్లో నుంచే ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు
రిసీవ్ చేసుకుంటారు. ఆ సినిమాలో ఉన్న లవ్ కానీ, సినిమాలో ఉన్న యాక్షన్ పార్ట్ కానీ, ఆర్ ద హీరోయిక్ పార్ట్ కానీ, ఎమోషనల్ పార్ట్ కానీ వెరీ న్యాచురల్గా ప్రతిదీ మీ హార్ట్కి డైరెక్ట్గా టచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఇలాంటి సినిమా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ సినిమా తీసేటప్పుడు, తర్వాత చూసుకున్నాక ఇంత సాటిస్ఫాక్షన్, నాకు ఇప్పుడు రాబోతున్నందుకు ఇంత ఎగ్జైట్మెంట్, ఇవన్నీ నాకు అయ్యాయి. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు, మీకు తెలుసు, ఎక్కువ మాట్లాడిన ఏ సినిమాకి, బట్ ఇలా మాట్లాడుతున్నాను, ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని అంటే దానికి ఐ థింక్ అంటే హోల్ అండ్ సోల్ అనొచ్చు. ద హోల్ అండ్ సోల్ రీజన్ ఈజ్ అవర్ డైరెక్టర్ ప్రశాంత్. ఇంకా ప్రశాంత్ గురించి ఇప్పుడే, అంటే నా ఇంపాక్ట్ అయితే మీకు చెప్పాను, బట్ ఇంకా తన గురించి ఇంకా ఎక్కువ ఇప్పుడే చెప్తే కరెక్ట్ కాదు. 31st తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉండదు, మీరే చెప్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్, ఇంకొక చాలా మంచి విషయం, టీంలో ఉన్న ప్రతి ఒక్కరం, మా ఎడిటర్, మా మ్యూజిక్ డైరెక్టర్, మా సినిమాటోగ్రఫర్, మా సౌండ్ మిక్సింగ్, మా ఎవ్రీవన్, మా పోస్టర్ డిజైనర్, మా రైటర్, అందరూ, ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి ఈ సినిమా ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు, ఆర్ సినిమా ఫినిష్ అయ్యే టైంలో ఇప్పుడు కూడా ఫేస్లో ఒక ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్తో, వర్క్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేది సక్సెస్ కోసమో, మనీ కోసమో, ఫేమ్ కోసమో కాదు, సినిమా మీద ఉండే ప్యాషన్. సినిమా మీద ఉండే ప్యాషన్ ఉండే ప్రతి ఒక్కరికి ఇలాంటి సినిమాకి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ పీక్స్లో ఉంటుంది. అది ఎంత బడ్జెట్ పెట్టినా, ఎంత కలెక్షన్స్ వచ్చినా అది మాత్రం మనం తీసుకురాలేము. సో అందుకు మా టీం అందరము చాలా రిలీజ్కి ముందే చాలా హ్యాపీగా, సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక, హిట్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే మాకు ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండింది. అలా వర్క్ చేసాం ఈ సినిమాకి. సో అలాగే ఒక్కొక్కరి గురించి చెప్పడం లేట్ అవుద్ది, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్విక్. నేను చెప్పినట్టు మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, మా ఎడిటర్ సత్య, సినిమాని నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకుంటామో అంతకంటే 1% ఎక్కువ అనుకుంటాడు. ద వే హీ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎడిటర్. దెన్ అవర్ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ ఆర్డి రాజశేఖర్ సార్, ఆయన కిందే వాస్ట్ ఎక్స్పీరియన్స్ మా సినిమాకి యూజ్ అయ్యి, ఆయన కూడా మా యంగ్ టీమ్తోనే ఆయన జెల్ అయ్యి మాకు ఆయన ఎక్స్పీరియన్స్ ఇస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం మాకు కావాల్సినట్టు ఆయన కూడా అడాప్ట్ అవుతూ, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కపిల్, రదన్ గారు ఒక సాంగ్ ఇచ్చారు, సెట్ అయిందే సాంగ్, విచ్ ఇస్ మీ అందరికీ బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ రదన్ సార్. అండ్ మా అపార్ట్ ఫ్రమ్ దట్ సాంగ్, సినిమాలో ఉన్న మ్యూజిక్ అంతా ఇస్ డన్ బై కపిల్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్. బట్ మీకు ప్రశాంత్ అండ్ కపిల్ కలిపి వాళ్ళు చేసిన వర్క్ మీకు 100% ఎక్కడ ఓ డెబ్యూ డైరెక్టరు అండ్ ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు 1% కూడా అనిపించదు. అది 100% గ్యారంటీ. ద వే బోత్ ఆఫ్ దెమ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ ఈ మ్యూజిక్ వచ్చిన విధానం మీరు ఇప్పటికీ టీజర్, ట్రైలర్ అవి చూశారు. సినిమాలో ప్రతి సీన్ ఎలా కన్వే అవ్వాలో 100% అలాగే కన్వే అవుతుంది ఆ మ్యూజిక్ వల్ల. అండ్ మా డైలాగ్ రైటర్ మధు గారు, అసలు ఇలాంటి సినిమాకి కావాల్సినవి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ డైలాగ్స్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్ ఉన్న డైలాగ్స్. ఎక్కువ అవుతే మెలోడ్రామిక్ అవుతుంది, తక్కువ అవుతే ఎమోషన్ రీచ్ అవ్వదు. సో ద వే ఈ కథని అర్థం చేసుకొని ప్రశాంత్ అండ్ మధు గారు కలిసి ద వే దే రోడ్ దిస్, అండ్ ఆ డైలాగ్స్ కానీ మీకు వినేటప్పుడు అట్లీస్ట్ దేర్ విల్ బి 4-5 డైలాగ్స్ మీకు స్ట్రైట్గా హార్ట్లోకి గుచ్చుకొని ఆ ఎమోషన్ ఫీల్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి. సో నేను ఇప్పటివరకు చెప్పినట్టు ఎక్కడ ఓవర్ అవ్వకుండా, న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా, ఎట్ ద సేమ్ టైం ఎమోషన్ అంతే స్ట్రాంగ్గా ఉంటూ, ప్రతి క్రాఫ్ట్
మీకు 100% ఆ జాబ్ నేను చెప్పిన ఈ కేటగిరీలో ఉన్న జాబ్ ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది. సో ఇలాంటి వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇలాంటి అవుట్పుట్తో, ఇలాంటి ధీమాతో నాకు సినిమా రిలీజ్కి ముందు ఒక 5 రోజులకి ఇలా ఉండడం చాలా చాలా యూనో చాలా రిఫ్రెషింగ్ ఉంది. టెన్షన్ తక్కువ పడ్డాం సినిమా రిలీజ్కి ముందు. సో అండ్ యా అండ్ టెక్నీషియన్స్ అనే కాదండి, మా సినిమాలో ఉన్న పనిచేసిన అందరం, బీట్ ఆర్టిస్ట్ ఆర్ ఎవ్రీ వన్, నేను అండ్ ఐశ్వర్య మీనన్, యా వినో టీజర్ ట్రైలర్లో ఐశ్వర్య మీనన్ ఇష్టపడే అబ్బాయిలందరికీ ఇంకొంచెం చూపించలేదు. సారీ ఫర్ దట్, బికాస్ యునో దెర్ ఈస్ ఎ రీజన్. నేను సినిమా చూశాక మీకు అర్థమవుద్ది. బట్ వీఆర్ రియలీ happy and really proud of Aishwarya for the work she did in this film. And ఈ సినిమా మెయిన్ ఈ సినిమాలో మీకు గుర్తుండిపోయి తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్. ఆయన ఎన్నో సినిమాల నుంచి, ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్ని పాత్రలు చేస్తూ వచ్చారు. బట్ ఆయన ఈ సినిమాలో మీకు మళ్ళీ కొత్తగా కనిపిస్తారు. హిస్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ హార్ట్స్. అండ్ రాహుల్, హ్యాపీ డేస్ రాహుల్, చాలా గ్యాప్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తన క్యారెక్టర్. యూనో మా బ్రదర్ వి బోత్ ప్లే బ్రదర్స్ ఇన్ ద ఫిలిం. సో యా అండ్ రవిశంకర్ గారు, ద యాంటగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం, చాలా అంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకొని చేసిన విధానం కానీ, అండ్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్కి దానికి, అండ్ ఆయన వాయిస్కి ఎలాగో మనం అందరం ఎప్పటి నుంచో ఫ్యాన్సే. అండ్ యా ఆల్ ద అదర్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, ఇంక మిగతా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా ప్రాపర్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ యా RX100 అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాను. దాని తర్వాత వేసే అడుగులు కొన్ని స్లిప్ అయినాయి, కొన్ని దాన్ని పట్టుకొని నిల్చున్నవి ఉన్నాయి. అలా తడబడుతూ అడుగులేస్తున్నప్పుడు బెదుర్లంక ఒక హిట్తో కొంచెం నిల్చోగలిగాను. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఏవోయే 10 అడుగులకి మొదటి అడుగు ఫస్ట్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఈ సినిమాతో వేస్తున్నా.